Learn in my way. If you have the will, I will show you the way. హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఆర్ వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్టువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన ఆర్ఆర్ వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. మనం 10th క్లాస్ యొక్క టెక్స్టువల్ గ్రామర్ని చూస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు లాస్ట్ యూనిట్ నేషన్ అండ్ డైవర్సిటీలో రీడింగ్ ఏ ఆల్రెడీ మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, వొకాబులరీ, గ్రామర్ ఇవన్నీ చెప్పుకొని పోస్ట్ చేస్తున్నాను. ఈరోజు మనం ఓరల్ యాక్టివిటీ అండ్ స్టడీ స్కిల్స్ ఈ వీడియోలో చూడబోతున్నాం. ఓకే, సో అవన్నీ మీకు ముందువన్నీ కూడా కావాలనుకుంటే నా ఛానల్ నేమ్ పైన క్లిక్ చేయండి. యారవ వెంకటేష్ అని ఉంది కదా, దానిపైన వీడియో కింద కనిపిస్తుంది మీకు. సో నా ఛానల్ ఓపెన్ అవుతుంది. పైన మీకు హోమ్, వీడియో, ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. మీకు అక్కడ ఫోల్డర్ వైజ్గా క్లాస్, ఏ క్లాస్ ఆ క్లాస్ ఫోల్డర్స్ అన్ని నేను పెట్టుంటాను. సో దాంట్లో 10th క్లాస్ టెక్స్టువల్ గ్రామర్ అనే ఫోల్డర్ ఓపెన్ చేశారంటే సో ఇవన్నీ టెక్స్టువల్ గ్రామర్ అంతా కూడా మీకు ఒక ఆర్డర్లో ఉంటుందన్నమాట. సో అవన్నీ వాచ్ చేసిన తర్వాత నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. సో ఈరోజు మనం ఓరల్ యాక్టివిటీ చూడబోతున్నాం. ఇక్కడ సో ఏమి ఇచ్చారంటే ఇక్కడ ఓరల్ యాక్టివిటీలో రోల్ ప్లే ఇచ్చున్నారండి. ఫస్ట్ వన్. సో రోల్ ప్లే అంటే పర్ఫామ్ చేయడం అనమాట. ఓకే, డ్రామా లాగా, ఒక స్కిట్ లాగా. సో చూద్దాం. రీడ్ పారాగ్రాఫ్స్ 6 and 7. సో పారాగ్రాఫ్స్ 6 and 7ని చదవమన్నారు. సో 6 and 7 పారాగ్రాఫ్స్ అంటే మనకి ఏమి ఉంటాయంటే లెసన్లో అబ్దుల్ కలాం గారిని అండ్ రామనాథన్ని వాళ్ళిద్దరిని సపరేట్ చేస్తారు కదా, ఒక కొత్త టీచర్ వచ్చి, న్యూ టీచర్ వచ్చి. సో కలాం గారిని వెళ్ళి బ్యాక్ సైడ్ లాస్ట్ బెంచ్లో కూర్చోమంటారు కదా. సో ఆ 2 పారాగ్రాఫ్స్. సో దానికి లక్ష్మణ శాస్త్రి గారు వచ్చి ఏ విధంగా ఆ టీచర్కి వార్నింగ్ ఇచ్చారు, ఎలా మార్చారు. సో ఆ 2 పారాగ్రాఫ్స్ అనమాట. నెక్స్ట్ ఆ 2 చదివిన తర్వాత ద ఎపిసోడ్ ఆఫ్ ఇల్ ట్రీట్మెంట్ మేటెడ్ అవుట్ టు కలాం. సో దాంట్లో ఏం జరిగిందంటే ఆ 2 పారాగ్రాఫ్లో జరిగింది ఇల్ ట్రీట్మెంట్ అంటే క్రూయల్లీ, యాక్ట్ క్రూయల్లీ. ఓకే, చాలా క్రూరంగా, కఠినంగా వ్యవహరించినటువంటి ఆ సన్నివేశము. అలా కఠినంగా వ్యవహరించి మీటెడ్ అవుట్ అంటే గివింగ్ ఏ పనిష్మెంట్. ఓకే, సో కలాం గారికి ఒక పనిష్మెంట్ ఇచ్చారు కదా. సో ఆ ఎపిసోడ్ని చదవమన్నారు. చదివి అండర్స్టాండ్ ద క్యారెక్టర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఎపిసోడ్. సో ఆ ఎపిసోడ్లో ఉన్నటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకోమని చెప్పారు. క్యారెక్టర్స్ ఉండాలి అక్కడ. ఎస్ పర్లేదండి, టెక్స్ట్ బుక్లో అక్కడ ఓల్డ్ టెక్స్ట్ బుక్ ఇది. సో క్యారెక్టర్స్ అన్నీ కూడా దాంట్లో ఉండేవి అర్థం చేసుకోవాలి. టేక్ ద రోల్స్ ఆఫ్ ఎ న్యూ టీచర్. సో న్యూ టీచర్ యొక్క రోల్ ఒకరు పోషించాలి. కలాం, రామనాథ శాస్త్రి అండ్ జైనులబ్దీన్ అండ్ లక్ష్మణ శాస్త్రి. సో ఇవి కూడా క్యారెక్టర్స్ అనమాట. స్టూడెంట్స్ పర్ఫామ్ చేయాలి. పిక్చరైజ్ ద ఎపిసోడ్ ఇన్ యువర్ మైండ్ అండ్ క్రియేట్ అప్రోప్రియేట్ డైలాగ్స్ అండ్ రోల్ ప్లే ఇట్. సో దానిని మన మైండ్లో ఒకసారి ఇమాజిన్ చేసుకొని దానికి మనం డైలాగ్స్ రాసుకొని పర్ఫామ్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చి కలాం అనుకోండి, ఇంకొకరు వచ్చి రామనాథ శాస్త్రి, ఇంకొకరు వచ్చి లక్ష్మణ శాస్త్రి, ఇంకొకరు వచ్చి వాళ్ళ ఫాదరు జైనులబ్దీన్ గారు. సో ఈ విధంగా ఆ క్యారెక్టర్స్ అండ్ ఒకరు వచ్చి న్యూ టీచర్ క్యారెక్టరు. సో అక్కడ ఏం జరిగింది సన్నివేశం అనేది పర్ఫామ్ చేయాలి. సో ఇక్కడ మీకు ఆ డైలాగ్స్ అనేవి చూపిస్తాను చూడండి ఏ విధంగా ఉంటాయనేది. సో ఇక్కడ 4 ఒక 5 మంది క్యారెక్టర్స్తో సరిపోతుంది కాబట్టి ఆ 5 మెంబర్స్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ 5 మెంబర్స్ ఇంకొక ట్రిప్. సో ఆ విధంగా చేస్తే బాగుంటుంది. చూడండి ఇక్కడ ఫస్ట్ పీపుల్స్ అంటే స్టూడెంట్స్ అనమాట. గుడ్ మార్నింగ్ సార్ అండ్ న్యూ టీచర్ చెప్తున్నారు. వెరీ గుడ్ మార్నింగ్ పీపుల్స్, సిట్ డౌన్. సో కూర్చోమని చెప్పారు. అండ్ వాళ్ళు వచ్చి మళ్ళీ థ్యాంక్ యూ సార్ అన్నారు. అండ్ టీచర్ వచ్చి నౌ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్స్. సో ఎవరైనా కనుక కొత్తగా టీచర్ వచ్చినా లేదంటే ఆఫ్టర్ రీఓపెనింగ్ ఆఫ్ ద స్కూల్ లేదంటే వాళ్ళు కొత్తగా వచ్చుంటే ఇంట్రడ్యూస్ చేసుకోమంటాం కదా, ఆ విధంగా అతను కొత్తగా వచ్చాడు కాబట్టి
మీ గురించి చెప్పండి, మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకోండి అని చెప్పాడు. దెన్ కలాం ఫస్ట్ హీ హాజ్ ఇంట్రడ్యూస్డ్, ఐఆమ్ ఏపీజే కలాం సార్, తన పేరు చెప్పాడు. దెన్ రామనాథ శాస్త్రి, మై నేమ్ ఈజ్ రామనాథ శాస్త్రి సార్, సో అలా చెప్పాడు. దెన్ ఇమ్మీడియట్లీ దెన్ ఆ న్యూ టీచర్ వచ్చి, కలాం యూ హ్యావ్ ఏ క్యాప్ ఆన్ యువర్ హెడ్, ఐ థింక్ యు ఆర్ ఏ ముస్లిం బాయ్, బట్ వై డూ యూ సిట్ బిసైడ్ దట్ బ్రాహ్మిన్ బాయ్ రామనాథ శాస్త్రి. కలాం, నీ తలపైన టోపీ ఉంది, నువ్వు ముస్లిం అబ్బాయి అనుకుంటాను, అలాంటప్పుడు నువ్వు రామనాథ శాస్త్రి బ్రాహ్మణ్ కదా, అతనితో ఎందుకు కూర్చున్నావు నువ్వు అని అడిగాడు. కలాం, రామనాథ శాస్త్రి ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్ సార్, వీ డైలీ సిట్ హియర్ టుగెదర్ ఇన్ దిస్ ఫ్రంట్ రో సార్. సో రామనాథ శాస్త్రి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ సార్, కాబట్టి రోజు మేమిద్దరం ఫస్ట్ రోలో కూర్చుంటాము, ఫస్ట్ బెంచ్లో కూర్చుంటాము. న్యూ టీచర్, నో యూ మస్ట్ ఫాలో సోషల్ ర్యాంకింగ్. కాదు, అలా కూర్చోకూడదు, నువ్వు ఖచ్చితంగా ఈ సమాజంలో కొన్ని అసమానతలు అనేవి ఉన్నాయన్నమాట, సో వాటిని నువ్వు ఫాలో అవ్వాలి. ఓకే, సో తక్కువ కులం ఎక్కువ కులం అనేవి కొన్ని ఉన్నాయి ర్యాంకింగ్స్, సో అవి ఫాలో అవ్వాలి నువ్వు. యూ షుడ్ నాట్ సిట్ బిసైడ్ ఏ బ్రాహ్మిన్ యాజ్ యు ఆర్ ఏ ముస్లిం, నువ్వు ముస్లిం కాబట్టి నువ్వు బ్రాహ్మిన్ పక్కన కూర్చోకూడదు. గో అండ్ సిట్ ఆన్ ద బ్యాక్ బెంచ్, వెళ్ళి లాస్ట్ బెంచ్లో కూర్చోపో నువ్వు అని చెప్పాడు న్యూ టీచర్. దెన్ రామనాథ శాస్త్రి, సార్ ప్లీజ్ డోంట్ ఆస్క్ కలాం టు సిట్ ఇన్ ద లాస్ట్ రో. సో వాళ్ళ ఫ్రెండ్ రామనాథ శాస్త్రి ఇలా చాలా ప్రేరేపడుతున్నాడు అనమాట. సార్ దయచేసి కలాంని లాస్ట్ బెంచ్లో కూర్చోమని పంపించొద్దు సార్, ప్లీజ్ సార్ అని అడుగుతున్నాడు. హీ ఈజ్ మై ఫ్రెండ్, హీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, డోంట్ సపరేట్ అస్ సార్, అతను నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ సార్, దయచేసి మమ్మల్ని విడదీయొద్దు అన్నాడు. నెక్స్ట్ కలాం గోస్ అండ్ సిట్స్ ఇన్ ద లాస్ట్ రో. సో ఈ లోపల కలాం వెళ్ళిపోయి, ఆ టీచర్ ఒప్పుకోలేదు, సో కలాం వెళ్ళి లాస్ట్ బెంచ్లో కూర్చున్నాడు. బోత్ కలాం అండ్ రామనాథ శాస్త్రి ఆర్ వెరీ సారోఫుల్, వాళ్ళిద్దరూ కూడా చాలా బాధలో ఉన్నారనమాట. దే గో హోమ్ అండ్ టెల్ దేర్ పేరెంట్స్ అబౌట్ ద ఇన్సిడెంట్. సో వాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి చెప్పారు జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ గురించి. సో సారోఫుల్ అంటే సాడ్నెస్, డీప్ సాడ్నెస్. నెక్స్ట్ లక్ష్మణ శాస్త్రి గారు, వై ఆర్ యూ సో సాడ్ మై సన్, ఎందుకు నువ్వు చాలా బాధపడుతున్నావు అబ్బాయి అని వాళ్ళ కొడుకుని అడిగాడు. అప్పుడు రామనాథ శాస్త్రి, ఏ న్యూ టీచర్ హ్యాస్ కమ్ టు అవర్ స్కూల్, వెన్ హీ హ్యాస్ come to our class, he has separated my best friend Kalam from me, telling that it is the social ranking, dad. సో మాకు ఒక కొత్త టీచర్ వచ్చారు స్కూల్కి, అతను ఈరోజు మా క్లాస్కి వచ్చాడు. క్లాస్కి వచ్చి నన్ను కలాంని విడదీసేశాడు, కలాంని లాస్ట్ బెంచ్లో కూర్చోబెట్టాడు, అడిగితే సోషల్ ర్యాంకింగ్ ఫాలో అవ్వాలి అని చెప్పాడు. సో అందుకని చాలా బాధగా ఉంది నాన్న అని చెప్పాడు. దెన్ లక్ష్మణ శాస్త్రి, ఇస్ ఇట్, డోంట్ టేక్ ఇట్ టు యువర్ హార్ట్. అవునా, అదేం నువ్వు మనసులో పెట్టుకోవద్దులే. ఐ విల్ కమ్ టు యువర్ స్కూల్ అండ్ టాక్ టు యువర్ టీచర్, నేను వస్తాను, నేను వచ్చి మాట్లాడతాలే మీ స్కూల్కి వచ్చి ఆ టీచర్తో అన్నాడు. దెన్ రామనాథ శాస్త్రి, ఓకే డాడ్ అని అన్నాడు. దెన్ ద నెక్స్ట్ డే లక్ష్మణ శాస్త్రి గోస్ టు ద స్కూల్. పక్క రోజు లక్ష్మణ శాస్త్రి గారు స్కూల్కి వెళ్ళారు. దెన్ లక్ష్మణ శాస్త్రి, గుడ్ మార్నింగ్ సార్, ఆర్ యూ ద న్యూ టీచర్. సో మీరేనా కొత్తగా వచ్చిన టీచరు. న్యూ టీచర్, ఎస్ ఐ యామ్, అవును నేనే. లక్ష్మణ శాస్త్రి, ఐ యామ్ ద ఫాదర్ ఆఫ్ రామనాథ శాస్త్రి, నేను రామనాథ శాస్త్రి ఉన్నాడు కదా ఆ అబ్బాయి వాళ్ళ నాన్నని. న్యూ టీచర్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సార్, నేను ఏ విధంగా మీకు సహాయపడగలను సార్, ఏం చేయగలను సార్ నేను మీకోసం అని. లక్ష్మణ శాస్త్రి, ఎస్టర్డే యు మేడ్ కలాం సిట్ ఇన్ ద లాస్ట్ రో, మే ఐ నో వై యూ డిడ్ దిస్. నిన్న మీరు కలాంని లాస్ట్ బెంచ్లో కూర్చోబెట్టారంట, ఎందుకు అలా చేశారు నేను తెలుసుకోవచ్చా. న్యూ టీచర్, కలాం ఈజ్ ఏ ముస్లిం బాయ్ అకార్డింగ్ టు ద సోషల్ హైరార్కీ అంటే ర్యాంకింగ్ పొజిషన్. ఓకే, సో సోషల్ ర్యాంకింగ్ ప్రకారం అతన్ని లాస్ట్లో కూర్చోబెట్టాను సార్, అతను ముస్లిం అబ్బాయి కదా అని. లక్ష్మణ శాస్త్రి, డోంట్ థింక్ లైక్ దట్, యూ షుడ్ నాట్ స్ప్రెడ్ ద పాయిజన్ ఆఫ్ సోషల్ ఇన్ఈక్వాలిటీ అండ్ కమ్యూనల్ ఇంటాలరెన్స్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్. సో ఈ అమాయకపు ఈ పిల్లల యొక్క మైండ్లో ఈ విషపూరితమైనటువంటి మత విభేదాలను నువ్వు సృష్టించవద్దు. సో సోషల్ ఇన్ఈక్వాలిటీ, సమాజ అసమానతలను మరియు కమ్యూనల్ ఇంటాలరెన్స్, ఈ మత సంబంధమైన భేదాలు ఏవైతే ఉన్నాయో తారతమ్యాలు, వాటిని మీరు వాళ్ళ మైండ్లోకి ఇంజెక్ట్ చేయొద్దు. వి ద విలేజర్స్ డోంట్ లైక్ దీస్ థింగ్స్ ఎట్ ఆల్, మేము ఈ విలేజెస్ ఎవరే కానీ ఇలాంటివి యాక్సెప్ట్ చేయము, అంగీకరించము. యూ షుడ్ ఎయిదర్ అపాలజైజ్ ఆర్ క్విట్ ద స్కూల్ ఇమీడియట్లీ, అయితే సారీ చెప్పు, క్షమించు అని అడుగు, లేదా ఈ స్కూల్ వదిలేసి వెళ్ళిపో అని అన్నారు.
న్యూ టీచర్ ఐఎమ్ సారీ సార్, ఐ వోంట్ రిపీట్ ఇట్ అండర్ మై సర్కమ్స్టాన్సెస్. సో నన్ను క్షమించండి సార్, నిజంగా ఇంకెప్పుడు ఇలాగా రిపీట్ అవ్వదు. ఫర్గివ్ మీ, సో నన్ను క్షమించండి. లక్ష్మణ శాస్త్రి ఇట్స్ ఆల్ రైట్, ఐ హోప్ యూ వోంట్ డూ సచ్ మిస్టేక్స్ ఇన్ ఫ్యూచర్. ఎస్, ఓకే, పర్లేదులే, ఇంకొకసారి ఎప్పుడు ఫ్యూచర్లో ఇలాంటి తప్పు చేయవని అనుకుంటున్నాను అని చెప్తారనమాట. సో దట్స్ ఇట్. అలా రాసి మీరు పర్ఫామ్ చేస్తే మీ ఎమోషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అక్కడ. నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ డిస్కషన్ ఇచ్చారండి సెకండ్ టాపిక్గా. చూద్దాం. కండక్ట్ ఏ గ్రూప్ డిస్కషన్ ఆన్ హౌ నేషనల్ ఫెస్టివల్స్ ప్రమోట్ నేషనల్ ఇంటిగ్రిటీ. జాతీయ సమగ్రతను, జాతీయ ఐక్యతను, ఓకే, ఏకత్వాన్ని, సో మన జాతీయ సమగ్రతను చాటి చెప్పే విధంగా నేషనల్ ఫెస్టివల్స్, జాతీయ పండుగలు ఏ విధంగా మనం జరుపుకుంటాము దాని మీద ఒక గ్రూప్ డిస్కషన్ కండక్ట్ చేయమన్నారు. యూ మే యూజ్ ద ఫాలోయింగ్ పాయింట్స్ ఫర్ డిస్కషన్. కింద కొన్ని పాయింట్స్ ఇచ్చారు, వాటిని డిస్కస్ చేయమన్నారు, ఆ పాయింట్స్లో ఇన్వాల్వ్ చేయమన్నారు. కైండ్ ఆఫ్ ఫెస్టివల్, ఎలాంటి పండుగ. నేచర్ ఆఫ్ సెలబ్రేషన్, సో ఏ విధంగా చేసుకుంటారు. సెక్యులర్ ఆస్పెక్ట్ ఆఫ్ సెలబ్రేషన్, సో మతపరమైనటువంటి సంబంధాలు ఏమైనా ఉన్నాయా దానికి అనేది ఆ సెలబ్రేషన్కి. నెక్స్ట్ పాయింట్స్ టు రిమెంబర్ వైల్ యు ఆర్ పర్ఫార్మింగ్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దట్ గ్రూప్ డిస్కషన్, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఈచ్ గ్రూప్ విల్ హ్యావ్ ఏ మోడరేటర్ టు మానిటర్ ఆర్ రెగ్యులేట్ ద డిస్కషన్. సో మోడరేటర్ అంటే అబ్జర్వర్ అనమాట, ఓకే, ఎవరు ఎగ్జామిన్ చేసే అతను. సో ఒక టీచర్ అనుకోవచ్చు లేదా ఒక మెంటర్ అనుకోవచ్చు. సో అతను అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఈచ్ మెంబర్ ఆఫ్ ఏ గ్రూప్ షుడ్ టేక్ హిజ్ ఆర్ హర్ టర్న్ అండ్ స్పీక్ క్లియర్లీ, బ్రీఫ్లీ అండ్ పిన్ పాయింటెడ్లీ అండ్ యూజ్ పొలైట్ లాంగ్వేజ్. సో ప్రతి గ్రూప్లో ఉన్న 2 గ్రూప్స్ ఉన్నాయనుకోండి, లేదా ఆ గ్రూప్లో ఉన్నటువంటి ఈచ్ మెంబర్ ఆఫ్ ఏ గ్రూప్, ఆ గ్రూప్లో ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ డిస్కషన్ అంటే ఒక 5-6 మంది కూర్చో ఉంటారనమాట. సో ఈ విధంగా మీ క్లాస్లో ఎంతమంది ఉంటారో అన్ని గ్రూప్స్ డివైడ్ చేసుకోండి. సో ప్రతి గ్రూప్లో ఆ గ్రూప్ మొత్తం డిస్కస్ చేస్తూ ఉందంటే ఆ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ మాట్లాడాలి అండ్ స్పీక్ క్లియర్లీ, చాలా క్లియర్గా మాట్లాడాలి, అండ్ బ్రీఫ్లీ, చాలా చక్కగా వివరించాలి, అండ్ పిన్ పాయింటెడ్లీ అంటే ఖచ్చితత్వంగా అంటే ఎగ్జాక్ట్లీ. సో గ్రేట్ అక్యురసీ, పిన్ పాయింటెడ్లీ అంటే with a great accuracy, and use polite language, and మర్యాదపూర్వకంగా కూడా మాట్లాడాలన్నమాట. అంటే ఒకరి అభిప్రాయాలను మనం ఎప్పుడు దూషించకూడదు, ఓకే, కోపం అనేది చూపించకూడదు. మెయిన్ డిబేట్ కావచ్చు, గ్రూప్ డిస్కషన్ కావచ్చు, ఇది జరిగేటప్పుడు కోపం అనేది చూపించకూడదు. నెక్స్ట్ వైల్ స్పీకింగ్ మేక్ అండ్ ఐ కాంటాక్ట్ విత్ అదర్స్. సో అది పార్టిసిపేట్ చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు ఐ కాంటాక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో గ్రూప్ డిస్కషన్లో మెయిన్ మీరు జాబ్కి పోయినప్పుడు కూడా గ్రూప్ డిస్కషనే కండక్ట్ చేస్తారు. సో అప్పుడు మీరు మాట్లాడేటప్పుడు అలా పైన చూస్తూ లేదా వాల్ సైడ్ చూస్తూ లేదా కింద చూసుకుంటూ ఇలా మాట్లాడారంటే మార్క్స్ అనేవి పోతాయి. ఐ కాంటాక్ట్ అనేది మెయింటైన్ చేయాలి. సో మీ గ్రూప్లో ఉన్న పర్సన్స్తో అందరినీ చూస్తూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా మీరు మాట్లాడవలసి ఉంటుందన్నమాట. నెక్స్ట్ గివ్ టైమ్ టు ద అదర్స్ అండ్ లిజన్ టు దెమ్. సో వాళ్ళకి టైం ఇవ్వాలి మాట్లాడడానికి, అండ్ వాళ్ళు చెప్పేది మనం వినాలి జాగ్రత్తగా, వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఏ మెంబర్ వాంట్స్ టు సే ఆర్ యాడ్ ఏ పాయింట్, he or she has to raise his or her hand and politely seek permission of the moderator. సో మానిటర్ ఎవరైతే ఉన్నారో, కండక్ట్ చేసేవాళ్ళు, మెంటర్ ఎవరైతే ఉన్నారో అతని దగ్గర, అంటే ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో ఆ గ్రూప్లో వాళ్ళు జస్ట్ రైజ్ చేయాలన్నమాట వాళ్ళ హ్యాండ్. అప్పుడు ఆ మెంటర్ వాళ్ళకి ఛాన్స్ ఇస్తాడు, ఎస్ యూ కెన్ స్పీక్ అనేసి. ఓకే, సో ఈ విధంగా పొలైట్ మేనర్లో కండక్ట్ చేయాలి. నెక్స్ట్ ఫైనల్లీ ద మోడరేటర్ హ్యాస్ టు కనెక్ట్ ద ఐడియాస్ ఎక్స్ప్రెస్డ్ బై ద మెంబర్స్ అండ్ ఫైనల్లీ సమ్ అప్. సో వాళ్ళందరూ ఏ విధంగా అయితే చెప్పారో ఆ గ్రూప్ డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత ఈ మెంటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓవరాల్గా దాన్ని కలిపి అంతా సమ్మరీ లాగా ఒకరోజు చెప్పవలసి ఉంటుంది అనమాట. సో దట్స్ ఇట్. సో ఇది గ్రూప్ డిస్కషన్ అండి. దీనికి నేను ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి. సో ఈ గ్రూప్ డిస్కషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏజ్ నుంచి మీరు అలవాటు చేసుకోవాలి. రేపు మీరు ఫ్యూచర్లో జాబ్ పర్పస్ వెళ్ళినా కానీ గ్రూప్ డిస్కషన్స్ అక్కడ ఇంపార్టెంట్. సో చూడండి, ఫస్ట్ గ్రూప్ 1లో ఒక పర్సన్ మాట్లాడుతున్నారు. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు స్టార్ట్ టుడేస్ గ్రూప్ డిస్కషన్ అబౌట్ హౌ నేషనల్ ఫెస్టివల్స్ ప్రమోట్ నేషనల్ ఇంటిగ్రిటీ. సో మన జాతీయ పండుగలు ఏవైతే ఉన్నాయో అవి మన జాతీయ సమగ్రతని ఏ విధంగా
చాటి చెప్తున్నాయో ఆ విషయాలని డిస్కస్ చేస్తూ మనం ఈరోజు గ్రూప్ డిస్కషన్ కండక్ట్ చేస్తున్నాం. దానిని మొదలు పెట్టడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఐ వుడ్ గో ఫర్ ఇండిపెండెన్స్ డే. సో ఇండిపెండెన్స్ డే గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. సో అది మన జాతీయ పండుగే కదా, సో దాని గురించి డిస్కస్ చేస్తామంటే ఈ లోపల సెకండ్ పర్సన్ వచ్చి ఇండిపెండెన్స్ డే. సో ఇక్కడ మెంబర్ ఆఫ్ గ్రూప్ 2 అన్నాడు, సెకండ్ గ్రూప్లో ఇంకొక మెంబర్ అనేసి. సో అలా కాకుండా ఒక గ్రూప్లో 6 మంది ఉంటే వాళ్ళే డిస్కస్ చేసుకోవచ్చు. సో అప్పుడు మెంబర్ 1, మెంబర్ 2 అలా కూడా పెట్టుకోవచ్చు మీరు. సో ఇండిపెండెన్స్ డే యాక్ట్స్ యాజ్ అన్ ఇంపార్టెంట్ యూనిఫైయింగ్ ఫోర్స్. సో ఇండిపెండెన్స్ డే అనేది చాలా ముఖ్యమైనటువంటి యూనిఫైయింగ్ ఫోర్స్, అంటే ఐక్యతని పెంపొందించేటటువంటి శక్తి. అంటే అందరిలో ఒక ఐక్యతని, ఇప్పుడు ఇండిపెండెన్స్ డే అంటే ఒక ముస్లిం కాదు, క్రిస్టియన్ కాదు, అండ్ హిందూ కాదు, ఎవరైనా కానీ అన్ని తెగల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని జాతుల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు కలిసి ఎంతో భక్తితో, దేశభక్తితో చేసుకునేటటువంటి వేడుక అది. సో కాబట్టి అంత పెద్ద యూనిఫైయింగ్ ఫోర్స్ అనేసి మెన్షన్ చేశాడు ఇక్కడ. సమైక్యతను చాటి చెప్పే ఒక గొప్ప శక్తి అనేసి. ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ బై ఆల్ ఇండియన్స్. ప్రతి ఒక్కరు ఇండియన్స్ అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఇన్ ఆల్ పార్ట్స్ ఆఫ్ కంట్రీ రిగార్డ్లెస్ ఆఫ్ లాంగ్వేజ్, రిలీజియన్, కల్చర్. నేను ఇప్పుడు చెప్పాను కదండి, మతము, కులము, భాష, ప్రాంతము, విభేదాలు ఏమీ లేకుండా, వాటితో సంబంధం లేకుండా అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు దానిని. నెక్స్ట్ ఇంకొక వ్యక్తి, అవర్ కంట్రీ ఈజ్ ఎ సెక్యులర్ వన్. మా కంట్రీ, ఈ కంట్రీ ఇండియా అనేది సెక్యులర్ వన్, అంటే మతముతో సంబంధం లేనటువంటిది అనమాట. ఏ మతమైనా ఉండొచ్చు. దిస్ మీన్స్ దట్ ఈచ్ సిటిజన్ ఆఫ్ అవర్ కంట్రీ హ్యాస్ ద రైట్ టు ప్రాక్టీస్ హిజ్ ఆర్ హర్ ఓన్ రిలీజియన్. సో దాని మీనింగ్ ఏంటంటే ఈ కంట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తమకు ఇష్టమైనటువంటి మతాన్ని అనుసరించవచ్చు. ద గవర్నమెంట్ కాంట్ షో ప్రిఫరెన్స్ టు వన్ రిలీజియన్ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ అనదర్. సో గవర్నమెంట్స్ కూడా ఇక్కడ ఉండేవి ఈ మతం వాళ్ళు ఎక్కువ, ఈ కులం వాళ్ళు ఎక్కువ, ఈ మతం వాళ్ళని బాగా చూసుకోవాలి అనేటటువంటి ప్రిఫరెన్స్ అనేవి ఏమీ ఇవ్వదన్నమాట. ప్రాధాన్యం అనేది ఏమీ ఉండదు, అందరినీ ఒకటిగానే చూస్తుంది. నెక్స్ట్ ఇంకో గ్రూప్ వాళ్ళు, నేషనల్ ఇంటిగ్రేషన్ ఈజ్ ద అవేర్నెస్ ఆఫ్ కామన్ ఐడెంటిటీ అమాంగెస్ట్ ద సిటిజన్స్ ఆఫ్ ఏ కంట్రీ. సో ఇంకా ఏంటంటే నేషనల్ ఇంటిగ్రేషన్, జాతీయ సమగ్రత అనేది ఈజ్ అవేర్నెస్ ఆఫ్ ఎ కామన్ ఐడెంటిటీ అమాంగెస్ట్ ద సిటిజన్స్ ఆఫ్ కంట్రీ. ఈ కంట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి ఈ జాతీయ సమగ్రత అనేది ఒక కామన్ ఐడెంటిటీ అన్నమాట. ఉమ్మడి గుర్తు. అందరికీ ఒక గుర్తు ఏంటంటే ఇతను ముస్లిం అవ్వచ్చు, ఇతను హిందూ అవ్వచ్చు, అతను క్రిస్టియన్ అవ్వచ్చు, కానీ వీళ్ళందరికీ కలిపి ఒక గుర్తింపు ఉంది. అదేంటంటే జాతీయ సమగ్రత అనేది వాళ్ళందరిలో ఒక అవేర్నెస్ని క్రియేట్ చేస్తూ ఉందన్నమాట. మనమంతా ఒకటే, మనమంతా ఏకంగా ఉండాలి అనేటటువంటి ఒక అవేర్నెస్ని క్రియేట్ చేస్తుంది ఈ సమగ్రత, యూనిటీ అనేది. నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ పర్సన్, నేషనల్ ఇంటిగ్రిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ బిల్డింగ్ అప్ ఆఫ్ ఏ స్ట్రాంగ్ అండ్ ప్రాస్పరస్ నేషన్. సో ఈ నేషనల్ ఇంటిగ్రిటీ అనేది, జాతీయ సమగ్రత అనేది ఈ దేశాన్ని చాలా శక్తివంతంగా మరియు సంపన్న దేశంగా మార్చడానికి అది చాలా యూజ్ అవుతుంది. అలా కాకుండా ఎవరి పాటికి వాళ్ళు కొట్టుకుంటూ ఉంటే ఆ దేశం అనేది స్ట్రాంగ్ నేషన్గా బికమ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందా? ఉండదు కదా. సో కాబట్టి జాతీయ సమగ్రత, నేషనల్ ఇంటిగ్రిటీ అనేది దానికి దోహదపడుతుంది. నెక్స్ట్ ఇంకొక పర్సన్, ఆన్ ద అకేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే వీ రీకాల్ ద సాక్రిఫైసెస్ made by our freedom fighters which we remember forever. సో ఆ ఇండిపెండెన్స్ డే రోజు స్వాతంత్రం కోసం తమ ప్రాణాలనే త్యాగం చేసినటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్, స్వాతంత్ర పోరాట యోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము గుర్తు చేసుకుంటాము. విచ్ వీ రిమెంబర్ ఫర్ ఎవర్, వాళ్ళని ఎప్పటికీ మేము మర్చిపోం, గుర్తుపెట్టుకునే ఉంటాము. వెన్ వీ రికాల్ దేర్ హీరోయిక్ డీడ్స్ ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ ఆక్యుపైస్ ఆల్ అవర్ థాట్స్. ఎప్పుడైతే మేము వాళ్ళ యొక్క వీరోచిత పోరాటాలను గుర్తు చేసుకుంటామో, సో వాళ్ళు ఎంతో ధైర్యంగా వీరోచితంగా పోరాడారు కదా బ్రిటిష్ వాళ్ళపైన, అవన్నీ గుర్తు చేసుకుంటామో అప్పుడు మాకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందంటే ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ ఆక్యుపైస్ ఆల్ అవర్ థాట్స్. మా మైండ్లో అంతా కూడా వన్నెస్ అంటే ఏకత్వం, అందరూ కలిసి ఉండాలి అనేటటువంటి ఆలోచన మా మైండ్లలో రగులుతుంది, అప్పుడు అంటే రైజ్ అవుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ అదేవిధంగా
ఇంకొక పర్సన్. ఇండిపెండెన్స్ డే రిమైండ్స్ అస్ ఆఫ్ అవర్ కామన్ నేషనాలిటీ. సో ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవం అనేది మా అందరికీ ఇది ఒక కామన్ నేషనాలిటీ, ఒక ఉమ్మడి జాతీయతగా గుర్తుండిపోతుందన్నమాట. అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకునే దానిలాగా గుర్తుండిపోతుంది. పీపుల్ బిలాంగ్ టు డిఫరెంట్ రేసెస్, వివిధ జాతులకు చెందిన కమ్యూనిటీస్, వివిధ వర్గాలకు చెందిన, క్యాస్ట్ మతాలకి చెందిన, అండ్ రీజియన్స్ ప్రాంతాలకు చెందిన. సో వివిధ జాతులకి, వర్గాలకి, మతాలకి, ప్రాంతాలకి చెందిన వాళ్ళందరూ కూడా గ్యాదర్ అట్ వన్ ప్లేస్ అండ్ సెలబ్రేట్ ద నేషనల్ ఫెస్టివల్ విత్ ఎ గ్రేట్ ఎంథూజియాజం. సో అందరూ కూడా ఒక దగ్గర చేరి చాలా ఉత్సాహంతో మేము ఈ ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటాము, ఈ జాతీయ పండుగని సెలబ్రేట్ చేసుకుంటాము అని వాళ్ళు డిస్కస్ చేశారు. సో ఇప్పుడు దాన్ని ఓవరాల్గా ఈ మెంటర్ సమ్అప్ చేసి చెప్పాలన్నమాట. అది ఇక్కడ ఇచ్చున్నాం. నేషనల్ ఇంటిగ్రేషన్ ఇండికేట్స్ ద ఫీలింగ్ ఆఫ్ కామన్ ఐడెంటిటీ అమాంగెస్ట్ ద people of country even after being from different races, cultures, religions or regions in order to build a strong and developed nation. సో ఇంతకుముందు చెప్పిందే ఇక్కడ మళ్ళీ. సో శక్తివంతమైన సంపన్నమైనటువంటి దేశాన్ని నిర్మించడం కోసం వివిధ రకాల జాతులు, వర్గాలు, మతాలు, కులాలు, ప్రాంతాలకు చెందిన వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఉంటారు. సో అదే ఈ నేషనల్ ఇంటిగ్రేషన్, జాతీయ సమగ్రత అనేది దానినే ఇండికేట్ చేస్తుంది. సో అది ఒక ఉమ్మడి గుర్తింపుగా ఉందన్నమాట ప్రజలందరికీ, ఇక్కడ ఉండే వాళ్ళకి. నెక్స్ట్, ఇట్ ప్రమోట్స్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ. సో అండ్ ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ అమాంగెస్ట్ పీపుల్ టు ఏ గ్రేట్ లెవెల్. సో ఏకత్వము అండ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం, వివిధ రకాల జాతులు, కులాలు ఉన్నప్పటికీ మేమంతా ఒకటే అని చాటి చెప్పుతుంది ఇది ఈ జాతీయ సమగ్రత అనేది. నెక్స్ట్, it brings a type of racial and cultural similarity among people of different community. సో వివిధ వర్గాలకి చెందిన వాళ్ళందరిలో ఉన్నటువంటి కామన్ క్వాలిటీస్ని విచ్ బ్రింగ్స్ ఏ టైప్ ఆఫ్ రేషియల్ అంటే జాతి మరియు సాంస్కృతిక సంబంధమైనటువంటి సిమిలారిటీస్, పోలికలను బయటికి తీసుకొస్తుందన్నమాట ఈ నేషనల్ ఫెస్టివల్ అనేది. సో ఆ రోజు ముస్లిమ్స్ వస్తారు, హిందువులు వస్తారు, స్కూల్లో చూస్తే ప్రతి ఒక్కరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు, వాళ్ళలో ఉన్న దేశభక్తిని చాటి చెప్తారు. సో అది ఆ రోజు బయట వస్తుందన్నమాట. నెక్స్ట్, అలాంగ్ విత్ అదర్ ఫ్యాక్టర్స్, సో దాంతోపాటుగా నేషనల్ ఫెస్టివల్స్ యాక్ట్ యాజ్ అన్ ఇంపార్టెంట్ యూనిఫైయింగ్ ఫోర్స్. సో ఇంతకుముందు చెప్పాను, సో ఒక ఏకీకృతం చేసేటటువంటి ఒక గొప్ప శక్తిగా, దేశంలో ఉన్న ప్రజలందరినీ ఐకమత్యంగా నిలిపేటటువంటి ఒక గొప్ప శక్తిగా ఈ నేషనల్ ఫెస్టివల్స్ అనేవి ఉపయోగపడుతున్నాయి. నెక్స్ట్, ఇండిపెండెన్స్ డే ఈజ్ ద ఫెస్టివల్ దట్ ఈజ్ సెలబ్రేటెడ్ బై ఆల్ ద ఇండియన్స్ అండ్ ఇన్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ రిగార్డ్లెస్ ఆఫ్ లాంగ్వేజ్, రిలీజియన్ ఆర్ కల్చర్. సో భాష, మతము మరియు వాళ్ళ సంస్కృతులకి సంబంధం లేకుండా మొత్తం దేశం మొత్తం మీద నలుమూలలా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సెలబ్రేట్ చేసుకునేటటువంటి ఫెస్టివల్ ఈ ఇండిపెండెన్స్ డే అనేది. ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆల్ ఓవర్ ఇండియా విత్ ఎ గ్రేట్ పాంప్ అండ్ ఎంథూసియాజం. సో చాలా పాంప్ అంటే ఆడంబరంగా, ఓకే, చాలా ఆడంబరంగా, మరియు ఎంథూసియాజం అంటే చాలా ఉత్సాహంతో, అత్యుత్సాహం అంటాం. సో అలాగా చాలా ఒక వేడుకలాగా జరుపుకుంటారు ఈ ఇండిపెండెన్స్ డేని ఇండియా మొత్తం మీద అని చెప్తున్నాం. ఓకే, సో దాంతో మనకు ఓవరాల్ యాక్టివిటీ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ చూస్తే స్టడీ స్కిల్స్ ఇచ్చున్నారండి, చూడండి ఇక్కడ. ద ఫాలోయింగ్ గ్రాఫ్ షోస్ ద ఫీమేల్ మేల్ సెక్స్ రేషియో ఇన్ రూరల్ అండ్ అర్బన్ కంపేరింగ్ విత్ ఎ నేషనల్ యావరేజ్. సో కింద మనకు ఒక గ్రాఫ్ ఇచ్చున్నారండి. ఆ గ్రాఫ్ దేనిని ఇండికేట్ చేస్తుందంటే ఫీమేల్ మేల్ సెక్స్ రేషియో అంటే ఏంటంటే 1000 మంది మగవాళ్ళకి ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు. సో 1000 మంది మగవాళ్ళు ఉంటే ఒక ఏరియాలో వాళ్ళకి అవైలబుల్గా ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు. సో ఈక్వల్గా ఉన్నారా, ఎక్కువగా ఉన్నారా, తక్కువగా ఉన్నారా అనేది ఇక్కడ ఇచ్చారు మనకు గ్రాఫ్లో. సో అది ఎక్కడ, ఏ ఏరియాలో అంటే రూరల్ ఏరియా, గ్రామీణ ప్రాంతాల్లో, అర్బన్ ఏరియాస్, పట్టణ ప్రాంతాల్లో, అండ్ నేషనల్ యావరేజ్ ఓవరాల్గా ఇండియా మొత్తం మీద. సో మూడింటిని కంపేర్ చేస్తూ మనకు ఒక గ్రాఫ్ ఇచ్చారు.
నెక్స్ట్ రీడ్ ద ఫాలోయింగ్ గ్రాఫ్ అండ్ రైట్ ఏ పారాగ్రాఫ్ కంపేరింగ్ ద ఫీమేల్ మేల్ సెక్స్ రేషియో ఇన్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ ఇన్ ఇండియా కంపేరింగ్ విత్ ద నేషనల్ యావరేజ్. సో ఈ గ్రాఫ్ను చదవండి. చదివిన తర్వాత రైట్ ఏ పారాగ్రాఫ్, ఒక పారాగ్రాఫ్ రాయమన్నాడు ఎస్సే లాగా. ఇది ఏమని, దేనిపైన, రూరల్ ఏరియాలో, అర్బన్ ఏరియాలో అండ్ ఓవరాల్ ఇండియా వైడ్గా యావరేజ్, ఈ మూడింటిని కంపేర్ చేస్తూ ఒక ఎస్సే లాగా ఒక రిపోర్ట్ రాయమని చెప్పారు ఈ ఫీమేల్ మేల్ సెక్స్ రేషియో మీద. కామెంట్ ఆన్ ద రీజన్స్ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్. సో అది ఎందుకు అసమానతలు, హెచ్చు తగ్గులు వస్తూ ఉన్నాయి, తగ్గుతూ ఉందా లేదా పెరుగుతూ ఉందా లేదా ఈక్వల్గా ఉందా, సో ఏంటి రీజన్స్ ఏంటి, దానికి గల కారణాలు ఏంటి మనల్ని చెప్పమని చెప్పారు. అండ్ కాన్సిక్వెన్సెస్, దానివల్ల జరగబోయే పరిణామాలు ఏంటి అని కూడా చెప్పమన్నాడు. అంటే ఏ తక్కువగా ఉన్నారు అనుకోండి, అప్పుడు ఏమవబోతుంది ఫ్యూచర్లో అలాగే ఉంటే అనేసి. సో ఇక్కడ చూడొచ్చు మీరు, బయాస్ అగేన్స్ట్ ఉమెన్ అంటే పార్షియాలిటీ చూపిస్తున్నారు ఉమెన్స్ పట్ల అనేట్టుగా మనకు ఇక్కడ గ్రాఫ్లో ఇచ్చున్నారు చూడండి. సో ఇలా రెడ్ కలర్లో ఉండేది వచ్చి రూరల్ ఏరియాస్లో ఏ విధంగా ఉంది. సో 1000 కన్నా తక్కువగానే ఉంది. సో అది తగ్గుతూ వచ్చింది, ఇక్కడ ఒక్కరో మళ్ళీ పెరిగింది. అలాగే బ్లూ కలర్లో ఉండేది ఆల్ ఇండియా, సో ఓవరాల్ ఇండియాలో ఇలాగుంది. అండ్ అర్బన్ ఏరియాస్లో చూస్తే చాలా తగ్గి మళ్ళీ ఇక్కడ పెరిగింది. సో ఆ ఇయర్ చూడండి, సో ఇక్కడ సో 41 వరకు తగ్గుతూ వచ్చి 51 వరకు పెరిగి మళ్ళీ 51 to 61 తగ్గింది. 61 నుంచి మళ్ళీ పెరుగుతూ పోయింది, ఆ తర్వాత ఎక్కడా తగ్గలేదు. ఓకే, ఇది అర్బన్ ఏరియాస్లో. సో ఈ విధంగా మనం చూద్దాం. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం రాయవలసి ఉంటుంది. సో అది మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి. సో ఇంత కష్టపడి చెప్తూ ఉన్నందుకు ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. ఆ వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అది టచ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో చూడండి ఇక్కడ మనకి ఇచ్చున్నారు, సెక్స్ రేషియో ఈజ్ ఎ టర్మ్ యూజ్డ్ టు డిఫైన్ నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ పర్ 1000 మేల్స్. 1000 మంది మగవాళ్ళకి ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు అని చెప్పేటటువంటి ఆ రేషియోనే ఈ సెక్స్ రేషియో. ఇట్ ఈజ్ ఏ గ్రేట్ సోర్స్ టు ఫైండ్ ద ఈక్వాలిటీ ఆఫ్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇన్ ఏ సొసైటీ ఎట్ ఎ గివెన్ పీరియడ్ ఆఫ్ టైమ్. సో ఇట్ ఈస్ ఏ గ్రేట్ సోర్స్. సో దీన్ని బేస్ చేసుకొని, ఈ రేషియోని బేస్ చేసుకొని మనము టు ఫైండ్ ద ఈక్వాలిటీ ఆఫ్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇన్ ద సొసైటీ అట్ ద గివెన్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఆ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ 2001 నుంచి 2002 మధ్యలో ఎంతమంది ఉన్నారు, ఈక్వల్గా ఉన్నారా లేదా ఫీమేల్ మేల్స్ అనేవాళ్ళు అనేది ఐడెంటిఫై చేయడానికి ఇలాంటి రేషియో అనేది యూజ్ అవుతుంది. అకార్డింగ్ టు ద గ్రాఫ్ గివెన్ అబోవ్, ఇట్ ఈస్ రివీల్డ్ దట్ ద పాపులేషన్ రేషియో ఇన్ ఇండియా ఈజ్ 943 females per 1000 males in 2011. సో పైన మనకి ఇచ్చిన రేషియో ఆ గ్రాఫ్ ప్రకారము 2011లో తీసుకుంటే 1000 మంది మగవాళ్ళకు గాను 243 మంది అమ్మాయిలు ఉన్నారు. ఎక్కడ ఇట్ ఈస్ రివీల్డ్ దట్ ద రేషియో ఇన్ ఇండియా. ఎస్, సో చూడండి ఇక్కడ అకార్డింగ్ టు ద గివెన్ గ్రాఫ్. సో ఒకసారి మనం ఆ గ్రాఫ్ని చూస్తే మనకు అర్థమవుతుంది చూడండి. సో 1943. సో ఓవరాల్ ఇండియా వైడ్గా చూస్తే ఇది మనకు ఇక్కడికి వచ్చే లోపల 943 ఉందన్నమాట. సో 943 మెంబర్స్. నెక్స్ట్ అలాగే వెన్ వీ హ్యావ్ ఎ లుక్ అట్ రూరల్ ఏరియా అంటే గ్రామీణ ప్రాంతాలు చూస్తే ద పాపులేషన్ రేషియో ఈజ్ 949 ఫీమేల్స్ పర్ 1000 మేల్స్ ఇన్ 2011. సో గ్రామీణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే మనము రూరల్ ఏరియాస్లో సో 949 మెంబర్స్ ఉన్నారు 2011కి చూస్తే. సో 1000 మంది మగవాళ్ళకు గాను. సో ఇక్కడ గ్రాఫ్ పైన మనకి ఇచ్చిన చూడండి, నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ పర్ 1000 మేల్స్, 1000 మంది మగవాళ్ళకు గాను ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారని. నెక్స్ట్ ఇన్ అర్బన్ ఏరియా ద పాపులేషన్ రేషియో ఈజ్ 929 ఫీమేల్స్ పర్ 1000 మేల్స్ ఇన్ 2011. సో అలాగే అర్బన్ ఏరియాలో చూసుకుంటే మనకు ఈ గ్రాఫ్లో ఇచ్చిన విధంగా సో 929. ఓకే, లీస్ట్ అంటే ఈ మూడింటితో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉన్నారనమాట. సో నెక్స్ట్ అలాగా అంతా కంపేర్ చేస్తూ మీరు రాయవలసి ఉంటుందండి మేల్స్. నెక్స్ట్ ఇండియన్ సెక్స్ రేషియో హ్యాస్ షోన్ సమ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద లాస్ట్ 10 years. లాస్ట్ 10 yearsలో ఈ సెక్స్ రేషియో ఏదైతే ఉందో అది చాలా బాగా పెరిగిందనమాట, అంటే తగ్గలేదు. మనం ఆ గ్రాఫ్లో కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు.
సో ఈ గ్రాఫ్లో చూడండి, లాస్ట్ 10 years అన్నాడు, అంటే 2001 to 2011 చూసుకుంటే ఇది పెరుగుతూనే ఉంది. సో ఓవరాల్ ఇండియా వైజ్ చూసుకున్నా, రూరల్ ఏరియాలో చూసుకున్నా, అర్బన్ ఏరియాస్లో చూసుకున్నా ఇది పెరుగుతుందే కానీ తగ్గలేదన్నమాట. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ ఉమెన్ in rural area for every 1000 males has decreased gradually from 1901 to 1991. 1901 నుంచి 1901 నుంచి 1991 మధ్యలో డిక్రీజ్ అవుతుందన్నమాట రూరల్ ఏరియాస్లో. ఓకే, గ్రామీణ ప్రాంతాల్లో అది తగ్గుతూ వచ్చింది చూడండి. సో ఇక్కడి నుంచి చూస్తే తగ్గుతూ వచ్చింది. ఎప్పుడు వరకు? 1991 వరకు, ఇక్కడ వరకు. సో ఇక్కడి నుంచి మళ్ళీ పెరుగుతూ ఉంది. అలాగే ఇండియా వైజ్గా చూసుకున్నా కానీ అది తగ్గుతూ వచ్చింది. 1970 వరకు అలాగుంది. అక్కడి నుంచి మళ్ళీ పెరుగుతూ, మళ్ళీ తగ్గింది, మళ్ళీ పెరుగుతుంది. సో అది చూద్దాం. డిక్రీజ్డ్ గ్రాడ్యువల్లీ. నెక్స్ట్, in the same way sex ratio in India has decreased gradually from 1901 to 1991. సో ఇందాక చెప్పుకునే విధంగానే ఇండియా వైడ్గా కూడా అలాగే తగ్గుతూ ఉంది. నెక్స్ట్, in the above two cases the sex ratio has gradually increased from 1991 to 2011, but 1991 నుంచి తర్వాత 2011 వరకు చూస్తే అది పెరుగుతూనే ఉంది రెండు కేసెస్లో. సో ఇక్కడి నుంచి చూడండి, రెండు ఒకేసారి ఇంక్రీజ్ అవుతూ వచ్చాయి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్, గ్రామీణ ప్రాంతాల్లో మరియు ఓవరాల్ ఇండియా వైజ్గా. When we observe the urban area, it is known that the sex ratio declined regularly from 1901 to 1941 and then rised up to 1951 and again decreased till 1961. Then it was all increased up to 2011. సో అర్బన్ ఏరియాస్లో చూసుకుంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తగ్గుతూనే వచ్చింది. 1901 నుంచి 1941 వరకు తగ్గుతూ వచ్చి మళ్ళీ 1941 to 1951 పెరిగింది ఆ 10 years. మళ్ళీ 51 to 61 మళ్ళీ తగ్గింది. తర్వాత 61 నుంచి ఇంకా పెరుగుతూనే ఉంది కానీ ఎక్కడా తగ్గడం లేదు అని చెప్తున్నారు. నెక్స్ట్, ద మేజర్ కాజ్. సో ఇక్కడ మనల్ని దానికి రీజన్స్ చెప్పమన్నారు కదా, అది ఈ పారాగ్రాఫ్. ద మేజర్ కాజ్ ఆఫ్ ద డిక్రీజ్ ఆఫ్ ద ఫీమేల్ బర్త్ రేషియో ఇన్ ఇండియా ఈజ్ కన్సిడర్డ్ టు బీ ద వైలెంట్ ట్రీట్మెంట్స్ meted out to the girl child at the time of the birth. సో ఆడబిడ్డ పుట్టేటప్పుడే వాళ్ళకి ఇచ్చేటటువంటి ఆ పనిష్మెంట్ ఏదైతే ఉందో చాలా వైలెంట్, హింసించే విధంగా, అంటే చంపేస్తుంటారు మన పుట్టగానే చంపేయడము, కడుపులో ఉన్నప్పుడే చంపేయడము, ఇలాగా హింసా ధోరణితో వ్యవహరిస్తూ ఉంటారు కదా. సో అదే మెయిన్ రీజన్ అది తగ్గిపోవడానికి, ఫీమేల్ బర్త్ రేషియో అనేది తగ్గడానికి కారణము. నెక్స్ట్, ద మెయిన్ కాజ్ ఆఫ్ ద డిక్లైన్ ఆఫ్ ద సెక్స్ రేషియో ఇన్ ఇండియా ఈజ్ డ్యూ టు ద బయాస్డ్ యాటిట్యూడ్ విచ్ ఈజ్ మీటెడ్ అవుట్ టు ద ఉమెన్. సో మీటెడ్ అవుట్ అంటే ఇంత ముందు చెప్పుకున్న పనిష్మెంట్, గివ్ ఏ పనిష్మెంట్ అనేసి. సో బయాస్డ్ యాటిట్యూడ్ ఏదైతే ఉందో, పార్షియాలిటీ ఏదైతే ఉందో, ఏమంటాము, పక్షపాతం అనేది చూపిస్తారనమాట. అంటే అబ్బాయిలు ఎక్కువ, అమ్మాయిలు తక్కువ అనేసి ఇలాగా పార్షియాలిటీ అనేది చూపిస్తారు కదా. సో అలాగా వీళ్ళకి ఒక పనిష్మెంట్ లాగా అమ్మాయిలకి ఉందన్నమాట. ఆ బయాస్ యాటిట్యూడ్ వలన ఈ రేషియో అనేది తగ్గిపోతూ ఉంది. ద మెయిన్ కాజ్ ఆఫ్ దిస్ జెండర్ బయాస్ ఈజ్ ఇన్ అడిక్వేట్ ఎడ్యుకేషన్. సో దీనికి మెయిన్ ఏంటంటే కారణము, ఈ పార్షియాలిటీ చూపించడానికి కారణం ఏంటంటే ఇన్అడిక్వేట్ ఎడ్యుకేషన్, అంటే సరైనటువంటి విద్య అనేది లేకపోవడం అనమాట. సరైనటువంటి స్టడీస్, ఎడ్యుకేషన్ అనేది లేకపోవడమే. సో పూర్వకాలంలో మనకు అదొక నమ్మకం కదా, మూఢనమ్మకాలు అనమాట. అబ్బాయే కావాలి, అబ్బాయే పుట్టాలి, అమ్మాయిలు పుడితే ఇలా అలా అనేసి చంపేవాళ్ళు. సో ఈ విధంగా ఉండేది వాళ్ళకి, ఎందుకంటే చదువు లేదు కాబట్టి. ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ పోవర్టీ ఇన్ రూరల్ ఏరియా లీడ్ టు జెండర్ బయాస్. సో చదువు లేకపోవడము మరియు పేదరికము అనేది ఈ రూరల్ ఏరియాస్, గ్రామీణ ప్రాంతాల్లో ఈ పక్షపాత ధోరణిని చూపించడానికి, ఈ పార్షియాలిటీని చూపించడానికి, జెండర్ బయాస్ అంటే లింగ భేదం అనేది చూపించడానికి కారణమవుతుంది. సో పేదరికం కావచ్చు, చదువు లేకపోవడం కావచ్చు. సో అందుకే ఇప్పుడైతే ఆల్మోస్ట్ అందరికీ చదువు అనేది, టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయింది అండ్ చదువు అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో వచ్చింది కాబట్టి మనం చూసుకున్నట్లయితే అక్కడ 1961 అండ్ 1991 నుంచి ఆల్మోస్ట్ పెరుగుతూనే ఉంది కానీ ఎక్కడా తగ్గలేదు. ఎందుకంటే శిశు మరణాలు, చిన్నపిల్లలు అప్పుడే పిల్లలు అమ్మాయిల్ని చంపేయడం కావచ్చు, లేదా కడుపులో ఉన్నప్పుడు తీసివేయడం కావచ్చు, ఇలాంటివి అనేది చాలా తగ్గిపోయింది. ఎవరైనా సరే మాకు అన్నట్లుగా ఇప్పుడు ఆలోచిస్తున్నారనమాట.
అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే అన్న విధంగా ట్రీట్ చేస్తున్నారు. అందుకని ఆ రేషియో అనేది పెరుగుతూనే ఉంది. ఏంటి, ఫీమేల్ మేల్ సెక్స్ రేషియో అనేది. ఓకే, సో దట్స్ ఇట్ అండి. ఇక్కడతో మనకు స్టడీ స్కిల్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడతో మనకు రీడింగ్ ఏ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ రీడింగ్ బి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూస్తాము. సో ఇంత కష్టపడి చెప్పినందుకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఇంగ్లీష్ గ్రామర్ కూడా నేను త్వరలో చెప్పబోతున్నాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 10th వాళ్ళకి ఎంత ఈజీగా రాయాలో, ఎలా ఐడెంటిఫై చేయాలో, ఎలా చేంజ్ చేయాలో అవన్నీ కూడా నేను పోస్ట్ చేస్తాను. సో ఇవన్నీ మీకు వస్తూ ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో ఉండండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఇస్ వెంకటేష్ యారవ.